హలో గాయ్స్, సుష్మా హియర్. వెల్కమ్ బ్యాక్ టు ముంబై ఫిలా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. మీకు క్రిప్టో అర్థమైనా అవ్వకపోయినా ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్తో పాటు మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా ఇన్స్పైర్ చేసే వీడియో అవుతుంది. సో ఫస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటి? ఇటాయిపూ డ్యామ్, ఒక హైడ్రాలిక్ డ్యామ్. దీన్ని బిల్డ్ చేయడానికి $29 బిలియన్ ఖర్చు పెట్టారు. అలాగే మన దేశంలో ఒక ఎక్స్పెన్సివ్ థింగ్ ఉంది. అది మేబీ మీరు గెస్ట్ చేస్తే కింద కామెంట్స్లో రాయండి. బట్ ఎనీ హామ్ టెలింగ్ యూ. సో అదే అంబానీ ఇల్లు 15,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన యాంటీలియా. దాంతోపాటు యూరోపియన్స్ వేసిన పెయింటింగ్స్, స్విస్ వాచెస్, కార్స్, పింక్ డైమండ్స్, ఇలా కొన్ని లక్షల వేల కోట్లు విలువ చేసేవి గిన్నీస్ బుక్ ద్వారా వరల్డ్ రికార్డ్ని సాధించి పబ్లిష్ చేయబడ్డాయి. సో అయితే రీసెంట్గా ఇదే జాబితాలోకి మన క్రిప్టో స్పేస్లో కూడా ఒక మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కింది. అదే ఎన్ఎఫ్టీ. సో దీని పేరు ఎవ్రీ డేస్ ద ఫస్ట్ 5,000 డేస్ అని పిలువబడే ఈ టైటిల్తో ఈ ఎన్ఎఫ్టీని అక్షరాల 57,000 కోట్లు ఖర్చు పెట్టి బిడ్డింగ్లో కొనుక్కున్నారు. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 57,000 కోట్లు అంటే లారీలో తీసుకొచ్చారా, హెలికాప్టర్లో తీసుకొచ్చారా? సో ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలి ఈ వీడియోలో ఖచ్చితంగా. సో బిఫోర్ దాట్ ఎన్ఎఫ్టీ అంటే ఏంటో బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఎన్ఎఫ్టీ, నాన్ ఫంజిబుల్ టోకెన్స్. బిట్ కాయిన్ వినే ఉంటారు కదా, వినకపోయినా బిట్ కాయిన్, ఇథేరియం ఇలాంటి క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా క్రిప్టోగ్రఫీ ద్వారా క్రియేట్ చేయబడ్డాయి. అలాగే ఎన్ఎఫ్టీస్ని కూడా క్రిప్టోగ్రఫీ ద్వారానే క్రియేట్ చేస్తారు. ఇంకా అర్థం కావట్లేదు, మేము ఆ స్పేస్లో లేవు, నువ్వు కొంచెం ఫ్యూచర్లోకి వెళ్ళిపోయావు అని అనుకుంటే మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాను, వినండి. సో నార్మల్గా మీరు ఏదైనా షాప్కి వెళ్ళి అన్న మోస్ట్ యాంటిక్ పీస్ ఏంటి మీ షాప్లో అంటే పలానా రాజుగారు వాడిన కత్తి 20,000 రూపాయలకు ఉంది అని చెప్పి మీరు ఆ 20,000 పెట్టి ఆ కత్తిని తీసుకొచ్చి ఇంట్లో హ్యాంగ్ చేసి చూసుకుంటారు చూసారా, యాంటిక్ పీసెస్ అంటారు చూడండి. వాటినే ఇంటర్నెట్లో చూసుకున్నట్టయితే ఎన్ఎఫ్టీస్ అంటారు. సో నథింగ్ బట్ డిజిటల్ ఆర్ట్. సో ఎన్ఎఫ్టీస్ కింద అప్రూవ్ అవ్వాలంటే ఏం కావాలి? మీరు ఒక ఆర్ట్ని క్రియేట్ చేసైనా ఉండాలి, లేదా పర్టికులర్ స్పోర్ట్స్ మ్యాన్కి సంబంధించిన గుర్తులైనా ఉండాలి, జేపీజీ ఫార్మాట్స్ అయినా ఉండాలి, మ్యూజికల్ వీడియోస్ అయినా ఉండాలి. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసే వాటికి ప్రపంచంలో అత్యంత అరుదైన వాటి కింద గుర్తింపు వస్తేనే వాటిని మీరు ఎన్ఎఫ్టీ కింద మార్చి వాటిని మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎన్ఎఫ్టీని క్రియేట్ చేసి సెల్ చేసిన ప్రతిసారి ఆ క్రియేటర్కి కొంత అమౌంట్ అనేది క్రిప్టో కరెన్సీ రూపంలో పే చేస్తూ ఉంటారు. సో అయితే ఇవాల్టి వీడియో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎన్ఎఫ్టీ ఇన్ ద వరల్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే బీపిల్, ఆల్సో నోన్ యాజ్ మైక్ వింకిల్మ్యాన్ క్రియేట్ చేసినటువంటి ఈ పిక్చర్. దీన్ని చూస్తే మీకు 57,000 కోట్ల ఏంటి ఏముంది ఇందులో అని అనిపిస్తుంది కదా. బట్ దీని స్టోరీ విన్న తర్వాత మీకు అలా అనిపించదు. అమ్మ బాబాయ్ మనం చేయలేము ఇట్లాంటివి అని అనిపిస్తుంది. ఎందుకంటే సో ఈ 57,000 కోట్లు ఊరికే వచ్చాయంటే రాలేదు. 13.5 సంవత్సరాలు ప్రతిరోజు విసుగు చెందకుండా అతనికి తెలిసినటువంటి వర్క్, గ్రాఫిక్ డిజైనర్, మోషన్ ఆర్టిస్ట్, ఈ రెండిటితో పాటు రకరకాల మోస్ట్ అడ్వాన్స్డ్ 3D టూల్స్ని వాడి ప్రతిరోజు ఒక పిక్చర్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ వచ్చాడు. 2027 నుంచి మొదలు పెట్టుకుంటే 2021 జనవరి వరకు 5,000 పిక్చర్స్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా ఫెయిల్ అవ్వకుండా పోస్ట్ చేసుకుంటూ వచ్చాడు. డిజిటల్ ఆర్ట్ని పోస్ట్ చేశాడు. ఆయన పోస్ట్ చేసిన ప్రతి ఒక్క పిక్చర్ని మోస్ట్ అడ్వాన్స్డ్ 3D టూల్స్ని వాడి జేపీజీ ఫార్మాట్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్ రిజల్యూషన్ వచ్చేసి, పిక్సెల్ రేట్ వచ్చేసి 21,000 by 21,000. అండ్ దీన్ని ఎన్ఎఫ్టీ జేపీజీ కేటగిరీలో గుర్తించారనమాట. సో బేసిక్గా ఈ పిక్చర్ క్రొనలాజికల్ ఆర్డర్లో స్టిచ్ చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ 3D టూల్స్ వాడడం ద్వారా దీనికి ఇంత హై రిజల్యూషన్ అనేది వచ్చింది. ఇప్పుడు తెలుసుకుందాం బీపిల్ గురించి, ఇంకొంచెం ఆయన వర్క్ డీటెయిల్స్ గురించి. ఈయన ఆల్రెడీ మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అయినటువంటి లూయిస్ విటాన్, నైకీ అండ్ అమెరికన్ సింగర్స్, ఆర్టిస్ట్, ర్యాపర్స్ వీళ్ళైనటువంటి అందులో కొంతమంది క్యాథీ పెర్రీ, చైల్డిష్ గంబినో ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళతో కలిసి కొలాబరేట్ చేసి పని చేస్తూ ఉంటారు. బేసిక్గా డిజిటల్ ఆర్ట్ని సెల్ చేస్తూ ఉంటారు. సో ఇతను క్రియేట్ చేసిన ఈ ఎన్ఎఫ్టీని క్రిస్టీస్ అని పిలువబడే ఆన్లైన్ బిడ్డింగ్ ప్లాట్ఫామ్లో
సేల్ చేశారు. ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్. చాలా రేట్ ఎక్కువ ప్రోడక్ట్స్ని, మోస్ట్ ఫేమస్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ని మాత్రమే దీనిలో ఆక్షన్ ద్వారా కొనుక్కునే అవకాశం అనేది కల్పిస్తుంది అనమాట. సో బేసిక్గా ఈ పూర్తి ఎన్ఎఫ్టీకి వాల్యూ ఎక్కడొచ్చిందంటే క్రిస్టీస్ ఆన్లైన్లో బిడ్డింగ్ చేయడం ద్వారా. సో ఇప్పుడు ఈ బిడ్డింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్స్ అయితేనేంటి, అసలు ఎంత టైంలో 57,000 కోట్లకు రీచ్ అయింది అన్నది మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా చూడాల్సింది. ఈ వీడియో చూడండి. My living room, and we're watching the closing of the auction, which closes in 1 hour and 18 minutes. It's already at like a absolutely ridiculous amount. What the hell? Oh my god! 50 million! What? Oh my god! 69 million. I think it probably means digital art is here to stay. I'm going to Disney World. సో దీని అమ్మకం గురించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దీని వాలెట్ అడ్రస్ దగ్గర నుంచి అన్నీ కూడా క్లియర్గా రాశారు. సో బికాజ్ బ్లాక్ చైన్ వాడి క్రిప్టోగ్రఫీ ఈ రెండు అన్నది మోస్ట్ ట్రాన్స్పరెంట్ అనమాట. మీ పేరు, మీ ఊరు చెప్పవు కానీ మీ ఐడియా అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ ఆర్ట్ని కొన్నవాళ్ళు లేదా వాళ్ళకి సంబంధించిన వాలెట్ అడ్రస్ వచ్చేసి ఇది. సో బేసిక్గా క్రిస్టీస్ ఆప్షన్లో పార్టిసిపేట్ అవ్వాలి అంటే వాళ్ళు కొన్ని రూల్స్ కూడా పెట్టారనమాట. ఈ పర్టికులర్ ఆర్ట్ ఆర్ ఎన్ఎఫ్టీని కొనడానికి కేవలం ఇథేరియం అనే క్రిప్టో కరెన్సీ యూస్ చేసి మాత్రమే కొనొచ్చు. సో అందులోనూ వీళ్ళకి ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి. ఈథర్ క్రిప్టో వాలెట్ ద్వారా ఇథేరియంని ట్రాన్స్ఫర్ చేయాలి, ఆర్ ఎల్స్ కాయిన్ బేస్ ట్రస్ట్ పొందినటువంటి వాలెట్స్లో కొన్ని 1, 2, 3 అవే ఉంటాయన్నమాట. ఆ వాలెట్స్ ద్వారా అయినా కూడా మీరు ఈ ఎన్ఎఫ్టీని పర్చేస్ చేయొచ్చు. అండ్ దీనికి తోడు మీ అసలు పేరు, మీ ఒరిజినల్ డీటెయిల్స్ అవన్నీ ఖచ్చితంగా లాగిన్ అయ్యి ఉన్న వాలెట్ అడ్రస్ ద్వారా పంపాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సుష్మా అయితే నేను ఏదో యూయూ అనో లేకపోతే జూజు అనో పెట్టుకొని నేను పంపించలేను. అండ్ మోర్ ఓవర్ నా దగ్గర ఒక 10 వాలెట్ అడ్రస్లు ఉంటే ఇందులోంచి ఒక 10,000, అందులోంచి 5,000 కూడా పంపలేను. సో ఎట్ ఏ టైం ఫస్ట్ సింగిల్ పేమెంట్ క్లియర్ చేసి 57,000 కోట్లని ఇథేరియం క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ ఆర్ట్ ఫామ్ని, ఈ ఎన్ఎఫ్టీస్ని అయితే ఆక్షన్లో సేల్ చేయడం జరిగింది. సో ఇదే ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎన్ఎఫ్టీ కింద గుర్తించబడింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ద్వారా. అండ్ ఒక